వైసీపీకి మరోసారి షాక్ తగిలింది. ఆ పార్టీ నేత సామర్లకోట ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు ఇక తనను వేధిస్తున్నాడని సీతారత్నం అనే మహిళ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తనను వాడుకొని అన్యాయం చేస్తున్నాడని ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించి గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేసింది. తనతో 20 సంవత్సరాలు కలిసి ఉండి వదిలేశాడని వాపోయింది. ఇక వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు ఏంటి అని అడిగినందుకు తనను దూరం పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు ప్రశ్నించినందుకు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నేత సామర్లకోట ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు తనను వేధిస్తున్నాడని సీతారత్నం అనే మహిళ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తనను వాడుకొని అన్యాయం చేస్తున్నాడని ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించి గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేసింది. తనతో 20 సంవత్సరాలు కలిసి ఉండి వదిలేశాడని వాపోయింది. ఇక వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నావేంటి అని అడిగినందుకు తనను దూరం పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు ప్రశ్నించినందుకు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అయితే అందిస్తారు. చెప్పండి అశోక్. థ్యాంక్ యూ ప్రతిమ. వైసీపీకి వరుసగా ఎదురవుతున్న రాజకీయ శాఖలు అయితే మాత్రం ఆగడం లేదు. తాజాగా కాకినాడ జిల్లా సామర్కోటలో చోటు చేసుకున్న సంఘటన ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో పెద్ద కలకలం రేపుతుంది. ఆ పార్టీ నేతల్లో కీలక స్థానంలో ఉన్న ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబుపై మహిళా వేధింపుల కేసు నమోదైంది. తను నిరంతరం వేధిస్తున్నాడంటూ సీతారత్నం అన్న మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే తనకు న్యాయం చేయాలంటూ ఆ మహిళ ఎస్పీ కార్యాలయాన్ని కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే 20 ఏళ్లుగా బొబ్బరాడ సత్యబాబుతో సహజీవనం చేస్తూ వస్తున్న ఈ సీతారత్నం తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఇటీవల సత్యబాబు మరో మహిళతో అక్రమంగా సంబంధం పెట్టుకున్నాడని, దీని గురించి తాను ప్రశ్నించగానే తను చంపేందుకు ప్రయత్నించాడని కూడా ఆమె తీవ్ర ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఇదే విషయంపై సీతారత్నం స్థానిక పోలీసులకు సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఈ ఘటన బయటకు రావడంతో సామర్లకోట, పత్తిపాడు ప్రాంతాల్లో రాజకీయ చర్చలు ఊపందుకోవడం కూడా ఇదిగా చెప్పవచ్చు. వైసీపీ నాయకులు ఈ మీదపై మళ్లీ విమర్శలు వెలువెత్తడంతో స్థానిక ప్రజలు, మహిళా సంఘాలు కూడా ఈ ఘటనపై ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక బొబ్బరాడ సత్యబాబు విషయానికి వస్తే, బొబ్బరాడ సత్యబాబు తనపై చేస్తున్న ఆరోపణలు తప్పుడు ప్రచారం మాత్రమే అంటున్నాడు. రైట్, థాంక్యూ అశోక్ ఫర్ ది అప్డేట్. పరిశ్రమ విందండి. ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు పరిశ్రమ విందండి. ఇప్పుడు ఎంపీపీగా చేస్తున్నారండి. ఆయన ఎంపీపీగా చేస్తానండి 22 సంవత్సరాలు బట్టి నేను నాతో పరిశ్రమ పెంచుకోనండి. ఇప్పుడు వేరే అమ్మాయి వచ్చిందని, శివకుమారి, పొక్కల శివకుమారి వచ్చిందనండి నన్ను వద్దనేసి అంటున్నాడండి. ఇప్పుడు ఆ అమ్మాయి కావాలని అడుగుతున్నాడండి. నాకు మరి న్యాయం చెయ్యి, మరి ఇన్ని రోజులు ఉన్నాను కదా, మరి నాకు ఏ న్యాయం లేదు, నా కుటుంబం అంతా వదిలేసింది, మరి ఏం చేయాలో నాకు ఏ దారి లేదని అన్నానండి. నాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడండి ఆయన. అదేంటండి మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం కదండి అనేసి కూడా చెప్పానండి. నా కుటుంబం వదిలేమన్నారు, వదిలేసాను, మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం కదండి 15 సంవత్సరాల క్రితం అని కూడా చెప్పానండి. నేను 2006లో కలుసుకున్నామండి. మీ ఇద్దరమనే 15 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నామండి. ఆయన నా దగ్గర ఉన్న ఫోటోలు నుండి ఫోన్ పట్టుకొని పోయారండి. అడవాళ్ళ నానేనండి సత్యబాబు గారు మధ్యలో 20 రోజుల క్రితం వచ్చేయండి ఫోన్ అది కొట్టేసి నన్ను పట్టుకొని పోయారండి. మంచం కింద ఫోటోలు ఉన్నాయండి. మళ్ళీ ఫోటోలు ఉంటాయండి. ఆ ఫోటోలు కూడా ఎప్పుడు పట్టుపోయాడో కూడా తెలియదండి. సీఏ గారు సాల్కోట సీఏ గారు తెమ్మన్నారు కదండి, నిలికానండి. నిలిగితే ఎక్కడ కనిపించలేదండి. ఇంకా ఆ బీరువాలోని మంచం కింద అన్ని నిలికానండి. ఆ ఫోటోలు కూడా లేవండి. నాకు ఫోన్ లో ఉన్న ఫోటోల ఆధారం కూడా పట్టుపోయాడండి ఆయన. నా దగ్గర ఉండవలసినవి ఏంటంటే అండి వాయిస్ రికార్డ్ లో ఉన్నాయండి. నేను రాజప్ప గారి దగ్గరికి కూడా వెళ్ళానండి. వెళ్ళి కేసు పెట్టేసుకోమని
చెప్పారండి రాజప్ప గారు కూడానండి. వెళ్ళానండి. ఇప్పుడు ఆయన్ని కూడా నొక్కుతున్నారండి ఎక్కడికక్కడ. కానీ నాకు న్యాయం జరగాలనండి వచ్చానండి ఇక్కడికి. కానీ నన్ను ఫాలో అవుతున్నారండి, కేసు కొట్టమని నన్ను ఫాలో అవుతున్నారండి. ముగ్గురు అన్నదమ్ములు వస్తున్నారండి. ముగ్గురు అమ్మలు బంగారు కృష్ణనండి, బాబురాడు సత్యబాబు గారు అండి వస్తున్నారండి. ముగ్గురు వస్తున్నారండి. బాబురాడు సత్యబాబు గారు ద్వారా కానీ పరిచయం అయిందండి. ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు